నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 18, 19 మరియు 20వ డివిజన్లలో 14 పార్కులకు స్థానిక ప్రజలతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు 150 కోట్ల విలువ చేసే పార్కు స్థలాలను కబ్జాదారులకు చెందకుండా చేశామని, ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కాపాడామని రూరల్ ఎమ్మెల్యే అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలనుకుంటే తాట తీస్తానని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఎన్నికలు లేని వేళ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పార్కుల బాట పేరుతో ఈరోజు, రేపు, ఎల్లుండి 7 కోట్ల వ్యయంతో 29 పార్కుల అభివృద్ధికి శంకుస్థాపన. ఈ ఒక్కరోజే 14 పార్కులకి శంకుస్థాపనలు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుని పోతూ, మరోపక్క ప్రజల ఆరోగ్యం విషయంలో యోగా కావచ్చు, ఎక్కడికక్కడ ప్రజలకి ఆహ్లాదకర రీతిలో పార్కులు ఉండాలా అన్న ఆలోచనతో అనేక రకాల ఆలోచనలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో 7 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 3 రోజులు, ఈరోజు, రేపు, ఎల్లుండి చంద్రన్న పార్కుల బాట పేరుతో 29 పార్కులకి శంకుస్థాపనలు. ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని భాగస్వాములు చేసి స్థానిక ప్రజల చేత ఆ యొక్క పార్కుల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనే కాదు, మరో 90 రోజుల్లో 3 నెలల్లో ఈ పార్కుల్ని అభివృద్ధి చేస్తామని, ముందు పార్కుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందుకే చుట్టూ గోడ కట్టమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది పూర్తయిన తర్వాత ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని, అదేవిధంగా దాతల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి ఆ పార్కులు మరింత అభివృద్ధి చెందేటట్టు, ఎక్కడికక్కడ ఆ పార్కులు ఆ యొక్క ప్రజలకి ఎంతో ఉపయోగపడేటట్టు చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పని మాట చెప్తూ, అయితే ఇది ఒక్క రోజులో పూర్తయ్యే పనులు కాదు. 90 రోజుల్లో రక్షణ కోసం గోడలు పూర్తవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికక్కడ స్థానికులతో కూర్చొని వారిని భాగస్వాములు చేసి మరింతగా వచ్చే నిధుల్లో కూడా, ప్రభుత్వ నిధుల్లో కూడా మరిన్ని కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాం, ఈ 3 రోజుల పాటు 18, 19, 20 తారీఖుల్లో 29 పార్కులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 7 కోట్ల వ్యయం. ఇదే కాకుండా ఈ యొక్క గోడలు కట్టిన దానివల్ల, ఇక్కడ పార్కులు శంకుస్థాపన చేసుకున్న దానివల్ల అక్షరాల కనీసం 150 కోట్లు విలువ చేసే స్థలాలు కబ్జాదారుల పరం కాకుండా కాపాడటం జరిగిందని కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. ఎందుకని చెప్తున్నానంటే, ఎక్కడికక్కడ ఈ యొక్క రిజర్వ్ స్థలాల్ని, పార్కు స్థలాల్ని కబ్జాదారులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ యొక్క అమాయక ప్రజలకి అమ్మే కార్యక్రమానికి కూడా స్వస్తి పలికే విధంగా 150 కోట్లు ఈ యొక్క ప్రభుత్వ ఆస్తిది, ప్రజల ఆస్తిది, ఈ యొక్క ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి 150 కోట్ల రూపాయలు కాపాడగలిగామని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా అనేక స్థలాల మీద కూడా ఆ యొక్క ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా చోట్ల కబ్జాదారుల చెర నుంచి ఆ యొక్క వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నా మీద, స్థానిక ప్రజల మీద, అందరి మీద కూడా ఉంది. వాటన్నిటి మీద కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైతే ఈ 3 రోజుల పాటు జరిగే 29 పార్కులు 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే పార్కులు ప్రజలకు మేలు చేయటమే కాకుండా 150 కోట్ల విలువ చేసే ప్రజలాస్తిని కాపాడగలిగామని చెప్పని కూడా సవినయంగా మనవి చేసుకుంటూ, నేను కబ్జాదారులకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పార్కు స్థలాలు, రిజర్వ్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి ఏదైతే ప్రజలను మోసం చేయాలనే రీతిలో మీరు కానీ వ్యవహరిస్తే చట్టం మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది. అది నెల్లూరు రూరల్లో ఆ యొక్క కఠినం ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. ఎక్కడైనా సరే
ప్రభుత్వ స్థలాలు కానీ లేదా రిజర్వ్ స్థలాలు కానీ లేదా పార్కు స్థలాలు కానీ కబ్జా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి అమ్మి అటు ప్రజలను మోసం చేయాలనుకునే కబ్జాదారులారా, ఇలాంటి చర్యలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు పాల్పడితే తొలి హెచ్చరిక కింద రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తా, రెండో హెచ్చరిక కింద మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద జైలు పంపించే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి కబ్జాదారులారా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో ఉండండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసేదానికి మీరు చేసే కుట్రలకి చల్లవు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నానని చెప్పని స్థానిక శాసనసభ్యుడిగా కబ్జాదారులు హెచ్చరిస్తూ మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి భాష మాట్లాడటం నాకు ఇష్టం కూడా ఉండదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే ఈ కబ్జాదారుల చేసి ఆగడాలని అరికట్టే పరిస్థితుల్లో చెప్పక తప్పటం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కబ్జాదారులు ఎవరైనా సరే ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి అటు ప్రజల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటే మీ తాట తీస్తానని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తూ పోలీస్ యంత్రాంగానికి కూడా కఠిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ యొక్క భూముల పంచాయతీల్లో, భూముల మధ్యస్థాల్లో, డబ్బుల మధ్యస్థాల్లో ఎవరు ఏలు పెట్టినా వారి మీద వెంటనే నాన్ అవైలబుల్ కేసులు పెట్టండి. ఎక్కడైనా ప్రజలకి న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు లేదా కోర్టుకి వెళ్తారు. అంతేగాని ఈ యొక్క భూ కబ్జాదారులు చేతుల్లో పడి ఈ యొక్క ప్రజలు అన్యాయం కాకూడదనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మాట ఇస్తూ, ఇందుకు నా ఒక్కడి వల్ల ఇది అయ్యే పని కాదు, ప్రజలందరి సహకారం కూడా కావాలి. ఎక్కడికక్కడ ప్రజలు మన భావితరాలకి ఉపయోగపడే విధంగా ప్రజల ఆస్తులు కాపాడేదానికి ముందుకు రావాలని, మీరు ముందుకు వచ్చినట్లయితే మీ శాసనసభ్యుడిగా అన్ని రకాల అండగా నేను ఉంటానని, అన్నీ నాకు తెలుసని ఎవరు అనుకుంటే అది అమాయకత్వం, నేను అనుకుంటే అది అహంకారం. నేను కాదు, అన్నీ నాకు తెలుసు కాదు, మనం అందరం కలిసి నెల్లూరు రూరల్ కుటుంబం అందరం కలిసి, ఎన్నికలు లేవు, ఎన్నికలు పూర్తయినాయి, ఎన్నికలు లేని వేళ రాజకీయ పార్టీ అజెండాలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారంగా అభివృద్ధి అజెండాగా ముందుకు సాగేదానికి మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ప్రజల సహకారంతో జరుగుతూ ఉంది. చేసి కొన్ని చూపించాం, మరికొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, భవిష్యత్తులో కూడా చూపిస్తామని చెప్పిన మాట ఇస్తూ ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో భాగం పంచుకోవాలని చెప్పని, భాగస్వామ్యం కావాలని కోరుతూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.